అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. బెల్లంతో చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకు చాలా ఇష్టపడి తింటారు. ఒకటికి 4 తినేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు దాకా బియ్యం తీసుకోండి. కొలతలంతా ఒకే కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోండి, పక్కాగా వస్తుంది. నీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రం చేసుకోండి బాగా. మంచినీళ్ళు పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టాలి. 2 గంటల తర్వాత బాగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన బియ్యం అంతా మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 కప్పు దాకా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి, పట్టుకుంటేనే పేస్ట్. చూడండి, ఈ విధంగా ఉండాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తము ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పేస్ట్ మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి మనము బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 1 కప్పు దాకా బెల్లం తీసుకోండి. 1/4 కప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం అవసరం లేదు, జస్ట్ కరిగితేనే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయింది, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టాలి. బెల్లం సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిలో కలుపుకోవాలి, మరి వేడిగా వేయకూడదు. ఎందుకంటే పిండి అంతా బాగా మళ్ళీ లోపల ఉడికిపోతుంది, అప్పుడు మనము చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావు. సో అయినంత వరకు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకొని బెల్లం సిరప్ పిండిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కొంచెం కూడా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి మనకి. చెయ్యి వదలకుండా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పిండి వేసుకోవాలి. మీరు మైదా పిండి అయినా లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోండి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా గట్టిగా ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి బాగా వస్తాయి పూరీలు. చూడండి, చూపిస్తున్నాను చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇంత సాఫ్ట్గా మృదువుగా ఉండాలి పిండి. ఈ కొలతలు కరెక్ట్గా పాటిస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోలు, స్నాక్స్ రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఈ విధమైన ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది పూరీలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలి. ముందుగా కొంచెం పిండి వేసి చూడండి.
ఇలా పైకి తేలిందంటే మంట వచ్చేసి కరెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు హాఫ్ మెజర్మెంట్ కప్లో పిండి తీసుకొని ఈ విధంగా వేయాలండి. పై నుంచి వేయకుండా కింద నుంచి ఈ విధంగా మెల్లగా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది షేప్లంతా. వేసిన వెంటనే కొద్దిసేపటికి పైన తేలుతుంది. అప్పుడు మనము కొంచెం నూనె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా ఈ వీడియో పైన డౌట్ ఉంటే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.